ధనం అంటే నీకు ఎలా ఉంటుందనంటే శాశ్వతమైనది. ఇప్పుడు నీకు ఎలా ఉంటుందనంటే ఆ పేరు తర్వాత ఆ పేరు ఉన్న చాలా మందికి తెలియదు. పెట్టుకున్న వారికి కానీ దేవునిలో ఉన్నప్పుడు నీకేమవుతుందనంటే ఆమె ఎక్కడైతే ఉంటుందో ఆ పేరు అక్షయ అనేది ఎక్కడైతే ఆ పేరు ఉన్న వాళ్ళు ఉంటారో, నేనేం జాతకాలు చెప్పట్లా, ఇందులో గ్రంథంలో ఉన్నది చెబుతున్నా. ఎలా ఉంటుందనంటే నీకు ధనం తక్కువ అవదు, అయిపోతుంది అనుకోండి మరలా వస్తుంది, అయిపోతుంది అనుకోండి మరలా వస్తుంది. అంటే ఇక నీకు కొరత అనేది ఉండదు, అయిపోతుంటే మరలా వస్తుంది. ఇవి అన్నిలు కూడా అలాగే ఆలోచిస్తారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, మనకేం చెప్తున్నారంటే అక్షయమైన ధనమును సంపాదించుకోండి. ఇక్కడ అదే చెప్తున్నారు 33లో, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి. కలిగిన వాటిని ఏవైతే ఉన్నాయి దాన్ని అమ్మి ధర్మం చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి. ఏం సంపాదించుకోవాలంట? పరలోకమందు సంపాదించుకోవాలి. పరలోకం మనం ఇక్కడ చేసేదానికి ఏమిస్తారు? జీతం ఇస్తారు, శాలరీ అంటారు. అలాగే దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మనకు కూడా అక్కడ దేవుడు ఏమిస్తారో జీతం అనేది సిద్ధపరిచి ఉంచుతారు అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఉన్న వారు ఎవరైతే ఇలా ఉన్నవారు ఉన్నారో బయట ఉన్న వారికి ఆమె కానీ లేకపోతే ఆ పేరు కానీ చాలా మందికి నచ్చవు. కానీ అందులో ఉన్న అర్థం నువ్వు తెలుసుకుంటే, ఆ పేరులో ఉన్న పవరో ఆ పేరు పెట్టుకున్న వారి గురించి నువ్వు తెలుసుకొని ఉంటే, అది ఆలోచిస్తే నువ్వు తెలుసుకుంటే అది ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. కానీ అవి లోక సంబంధులు కనుక్కోలేరు, లోక సంబంధులు తెలుసుకోలేరు. ఏ చెప్తున్నారు? అక్షయమైన ధనమును మీరు ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఇప్పుడు అక్షయ అనే పేరు ఉన్నప్పుడు ఆ పేరు పెట్టుకున్న వారు కానీ అది ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఆ అక్షయమైన ధనం మనం ఇక్కడ సంపాదిస్తున్నాం, దాన్ని ఏమైపోతుంది? ఖర్చు అయిపోతుంది. మరలా మనకు వస్తుంది, మరలా అయిపోతుంది. కానీ దేవుడు చెబుతున్నారు కదా, మీ ధనం మీరు సంపాదించుకోవాల్సింది ఎక్కడ? పరలోకమందు, అక్కడ ధనమును సంపాదించుకోండి. ఇక్కడ సంపాదించుకుంటున్నావు కానీ ఇది శాశ్వతంగా ఉండదు. ఎక్కడ ఉంటుందని అంటే పరలోకం ఉంటుంది. అక్కడ అక్షయమైన ధనమును నువ్వు అంటే అది శాశ్వతమైనది అనమాట. అది నువ్వు ఏం చేయాలి? సంపాదించుకోవాలి అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ఏముంది? అక్షయమైన ఆహారం ఉంది. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఈ గ్రంథం చదివితే మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? తర్వాత ఏమని చెప్తున్నారంటే అక్షయమైన ధనమును సంపాదించుకోండి, అక్కడికి దొంగరాడు చిమ్మటి కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ప్రతి ఒక్కరు కూడా పైపైన వాక్యం వినేసి పై వాక్యం చదివితే మీకు ఏమనిపిస్తుంది అంటే ఏం చెబుతున్నారు ఏంటి అనిపిస్తుంది. మీరు మొత్తం పూర్తిగా వాక్యం వింటే, బైబిల్ కూడా పూర్తిగా చదివితే మీకు అప్పుడు ఏమవుతుంది? అర్థమవుతుంది. బైబిల్ పూర్తిగా చదవకుండా వాక్యం పూర్తిగా అనుకోకుండా ఉంటే మీకు ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మనం ఏం సంపాదించుకోవాలి అంటే, ఇక్కడ మనం జీవనోపాధి కోసం పనులు చేసుకున్నాం, మనకు కొంత అమౌంట్ వస్తుంది, తర్వాత వాటికి ఖర్చు అయిపోతుంది, ఇక్కడ జీవితం అయిపోతుంది. కానీ నువ్వు శాశ్వతంగా ఉండే లోకం ఉంది, పరలోకం. ఆ పరలోకంలో నువ్వు ఏం సంపాదించుకోవాలంటే అక్షయమైన ధనం నువ్వేం చేయాలి? సంపాదించుకోవాలి. దాని కొరకు నువ్వు ఏం పడాలి? సిద్ధపడాలి, కష్టపడాలి. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు, ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి
చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.